ఉంటాడని ఎరిగినందువలన కూడా మధుర యాదవరాజులకు రాజధాని అయింది. పూర్వము ఒకప్పుడు శూరసేనుని తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకొన్న తర్వాత నవవధువుతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు. దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల గల అమితానురాగం వలన అపారమైన కట్న కానుకలను ఇచ్చాడు. స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతడు సమర్పించాడు. ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకికి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథాశ్వాల కల్లాలను చేపట్టి నడపసాగాడు. వివాహం జరిగినప్పుడు తన సోదరిని బావను తీసుకుని సోదరుడు వారింటికి వెళ్లడం వైదిక నాగరికత ఆచారము. నవవధువుకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారింటికి వెళ్లేంత వరకు సోదరుడు తోడుగా వెళతాడు. స్వర్ణమాలలతో అలంకృతమైన 400 ఏనుగులను, చక్కగా అలంకరించబడిన 1500 గుర్రాలను, 1800 రథాలను దేవకుడు కట్నంగా సమర్పించాడు. తన కుమార్తె సహాయానికి అతడు 200 మంది అందమైన కన్యలను కూడా పంపించాడు. క్షత్రియునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజనుల సంఖ్యలో ఆమె చెలికత్తెలు కూడా వరుని ఇంటికి వెళ్లడం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉన్నది. రాణి వెంట ఉండేవారు దాసీజనమని పిలువబడినప్పటికీ నిజానికి వారు ఆమెకి చెలికత్తెలుగా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి అనంతకాలం నుండి, అంటే శ్రీకృష్ణావతరణ జరిగిన 5000 సంవత్సరాల ముందు నుండే కొనసాగుతూ వస్తున్నది. ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకుని రాసాగాడు. వధూవరులు రథంలో సాగేటప్పుడు మంగళ సూచకంగా నానా రకాలైన సంగీత వాద్యాలు మ్రోగించబడ్డాయి. శంఖాలు, కొమ్ములు, మృదంగాలు, భేరులు సమిష్టిగా మ్రోగాయి. ఊరేగింపు ఆనందంగా సాగుతోంది. కంసుడు రథాన్ని తోలుతున్నాడు. ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు. కంసా, నీవెంత మూర్ఖుడివి! నీ సోదరి బావల రథాన్ని నడుపుతున్నావే గాని ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది. కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు. భోజవంశీయులందరిలోనూ అతడు అతి దాన ప్రవృత్తి కలవాడు అని ప్రతీతి. ఆకాశంలో భవిష్యవాణిని వినగానే అతడు దేవకీ దేవి జుట్టును పట్టుకుని ఆమెను తన ఖడ్గంతో వధించబోయాడు.